వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవంతంగా ముగిసిన ఉద్యోగ సాధన మేళ. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. గంజాయి విక్రయించిన సేవించిన కఠిన చర్యలు. గోదావరికని టూ టౌన్ సిఐ ప్రసాదరావు. రామగుండం 2 ఏరియాలోని ఓసిపి 3లో ఓవర్ బార్డన్ తరలింపులో భారీ అక్రమాలు. సింగరేణి సంస్థను ఆర్థికంగా నష్టపరుస్తున్న ఆర్వీఆర్ కాంట్రాక్ట్ సంస్థ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 6వ రోజు ఉద్యోగ సాధన మేళా నిర్వహించడం జరిగింది. శనివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ సాధన మేళాలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఉద్యోగ సాధన మేళ ఏర్పాటు చేసి జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని, ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఏ సురేష్, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి ఎం రాజశేఖర్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Mr. Raman sir come here. Foxconn. Pogula Arun. That's IT company. ప్రధాన వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్లో పారిశుద్ధ్యం, పార్కింగ్ సమస్యలను పరిష్కరించడానికి వ్యాపారులు సహకరించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ వ్యాపార సంస్థల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీనగర్లో 2 పూటల పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నా తిరిగి చెత్త బయట వేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతాపెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వచ్చి కూడా కళ్యాణ్ నగర్లో, లక్ష్మీనగర్లో కూడా అధ్వానమైన పరిస్థితులలో ఇక్కడ హాస్పిటల్స్ కానీ కానీ బోర్ల షాపులు కానీ చివరికి రెడీమేడ్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నారని మీరు చెప్పినప్పుడు అప్పుడు మీ అందరి కోసం ఈ ప్రాంతాన్నంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనే సంకల్పం జరిగింది. ఆ మాట్లాడిన తర్వాత అధికారంలోకి రాగానే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా కేవలం లక్ష్మీపురం అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కానీ, కరెంటుకు సంబంధించిన ఎలక్ట్రికల్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ ఇదంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇదంతా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా లక్ష్మీనగర్కు సంబంధించిన వెడల్పు గల రోడ్లన్నీ కూడా అక్కడ రోడ్లు వేయడం జరిగింది. రోడ్లు అంత బ్రహ్మాండంగా వేసిన తర్వాత కూడా రోడ్ల మీదనే ఇష్టానుసారంగా ట్రాఫిక్ నియంత్రణలో పెట్టుకుంటూ పోతే మీకే వ్యాపారానికి ఏ రకంగా నష్టం జరుగుతామో అంటే ఈరోజు మీ షాపులల్లో ఒక్కొక్క షాపులో పనిచేసే వర్కర్స్ కావచ్చు, లేదు ఓనర్స్ కావచ్చు, మీరు ఆ రోడ్ల మీద ఉదయం 9 గంటలకు మీ షాప్లో పనిచేసే వర్కర్ వచ్చి అక్కడ బండి పెట్టిపోతే రాత్రి 9కి మళ్ళీ ఆ షాప్ అక్కడ నుండి వెహికల్ తీయడం జరుగుతూ ఉంది. కూడా కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అక్కడ ఎవరైతే కస్టమర్స్ వస్తూ ఉన్నారో వాళ్ళు రోజు ఏదో రకంగా సోషల్ మీడియాలో కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు బ్రహ్మాండమైన రోడ్లు వేసి వెడల్పు వేసేసి ఎలక్ట్రికల్ వ్యవస్థ అంతా కూడా బ్రహ్మాండంగా చేయకపోతా ఉన్నారు అనేది. ఇదంతా జరుగుతూ ఉంటే కూడా మనం వచ్చిన తర్వాత శానిటేషన్ మెరుగుపరచాలి. రామగుండాన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దాలని గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు మేమందరం కూడా కూర్చొని
ఈ రామగుండాన్ని ఒక బ్రహ్మాండంగా తీర్చిదిద్దుదామని ప్రయత్నం చేస్తూ మీ అందరితోటి కలిసి ఈరోజు మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నారు. రోజు ఉదయం 6 గంటలకే లేచి రోడ్ల మీదకి వచ్చేసి డివిజన్లకు వెళ్ళి ఉదయం 10-11 గంటల దాకా మేము ఉంటా ఉన్నాం. 1 గంట వరకు మా మున్సిపల్కు సంబంధించిన సిబ్బంది అంతా గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో చర్చిలు, మసీదులు, సింగరేణి స్థలాలను ఆక్రమణలకు, కబ్జాలకు నిరసనగా పట్టింపులేని సింగరేణి యాజమాన్య తీరుపై జిఎం ఆఫీస్ ముందు ధర్నా. స్థానిక RG1 జిఎం ఆఫీస్ ముందు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ ముష్కే సంపత్ యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్, నగర కార్యదర్శి మునిగాల సంపత్, అడిగొప్పుల రాజు, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ సంపత్ యాదవ్, ప్రకాష్ తదితరులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరేణి స్థలాలను కబ్జేస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో జిఎం కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ గత కొన్ని రోజుల నుంచి మేము ఈ సింగరేణిలో చర్చిలు ఎన్ని ఉన్నాయి, మసీదులు ఎన్ని ఉన్నాయి, ఈద్గాలు ఎన్ని ఉన్నాయి, దర్గాలు ఎన్ని ఉన్నాయి, మదర్సాలు ఎన్ని ఉన్నాయని సింగరేణి యాజమాన్యానికి ఎన్నిసార్లు రిఫరెండర్ అడిగినా కానీ వారు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ఈ మెజార్టీ హిందువులు ఈ సింగరేణి యాజమాన్యానికి, ఈ దేశ అభ్యున్నతికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సింగరేణి యాజమాన్యానికి వారు నిర్ణయించిన ధరకు కేటాయిస్తే సింగరేణి మాత్రం అప్పనంగా ముస్లిం మైనార్టీలకు, చర్చిలకు అప్పనంగా తమ స్థలాలను కబ్జా చేస్తూ అసలు సింగరేణి వ్యాప్తంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అసలు ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంత వారికి ఉన్న సమాజానికి ఇక్కడ ఉన్న స్థలాలను మతోన్మాదులకు కేటాయించడానికి ఇక్కడ పరిమితమైందని విశ్వ హిందూ పరిషత్తో పాటు ఈ రోజున గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలోని హిందూ సమాజం అంతా కూడా ఈ RG1 అధికారులను, సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో మసీదులకు, చర్చిలకు 100 ఎకరాల జాగాను కేటాయించి ఆ రోజున హిందూ సమాజం రాష్ట్ర దేశ అభ్యున్నతి కోసం మా పొలాలను ఇక్కడ త్యాగం చేసి సింగరేణి సంస్థను ఇక్కడ పెంపొందిస్తే ఈ రోజున మతోన్మాదుల కుట్రలకు, మతోన్మాదుల అవకాశాలకు రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మతోన్మాదులకు అప్పగించేందుకు ఇక్కడున్న స్థలాలన్నీ కూడా సింగరేణి కుమ్మక్కై వారికి ఈ స్థలాలను అప్పగిస్తుందని ఈ రోజున మేము సింగరేణి మీద అపోహదిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మతోన్మాద కార్యక్రమాలకు, రానున్న రోజుల్లో జరిగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గొడవలకు ఈ సింగరేణి కారణమవుతుంది. ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కబ్జాలకు గురైన స్థలాలన్నీ కూడా వాళ్ళ చేతులలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడున్న సమాజాన్ని కూడా ఎవరు కూడా ఉండని ఒప్పుకోరు. కాబట్టి సింగరేణి ఆ దిశగా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఇక్కడున్న హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టడానికి గురిచేస్తుందా ఉందని విశ్వ హిందూ పరిషత్ ఈ రోజున గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో TBGKS వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తితో కలిసి మిరియల రాజురెడ్డి మాట్లాడుతూ INTUC నాయకులు కార్మికుల సమస్యలపై మంత్రులను, C&MDని కలిశామని, పాత ఫోటోలను కాపీ పేస్ట్ చేస్తూ కార్మికులను మభ్యపెడుతూ వస్తున్నారని ఆరోపించారు. మేము సాధించామని చెప్పుకునే ఈ నెల 23, 24 తేదీలలో జరిగే మెడికల్ బోర్డు రెగ్యులర్ బోర్డు కాదని, గతంలో మెడికల్ బోర్డుకు వెళ్లి ఫిట్ లేకుండా పెండింగ్లో ఉన్నవారిని పిలిచే మెడికల్ బోర్డు అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో TBGKS నాయకులు నూనె కుమరయ్య, ఐలి శ్రీనివాస్, చెల్లా రవీందర్ రెడ్డి, జాహిద్ పాషా, చెల్పూరి సతీష్, శేషగిరి, నూతిరాజ్ కుమార్, అరుడా సంపత్, కళాధర్ రెడ్డి, శ్రావణ్ కుమార్, బేతి చంద్రయ్య, మహేష్, కొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో తప్పుడు ప్రచారాలతో, అబద్ధపు ప్రచారంతో పబ్బం గడుపుకుంటున్నటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలైనటువంటి AITC, INTUCల నైజాన్ని అర్థం చేసుకోమని కోరుతాము. సింగరేణికి సంబంధించినటువంటి విషయాలలో మేము మంత్రులను కలిసినాము, C&MDని, డైరెక్టర్ పాను అందరినీ కలిసినాము అని చెప్తూ రిప్రజెంటేషన్ ఇచ్చినామని పాత ఫోటోలు పెట్టుకుంటా, పాత కాపీ పేస్ట్లు పెట్టుకుంటా ఒకరు. రెండవది, మేము మీటింగ్ పెట్టుకున్నాం, త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది, కమిటీలు వేస్తున్నారు, మీటింగ్లో నిర్ణయం జరుగుతుంది అని చెప్పుకుంటున్నటువంటి AITC అయిపోయింది.
ఈ రెండు కూడా చెప్పేటువంటి అబద్ధ ప్రచారం, కార్మికులను మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ. ఈరోజు మెడికల్ బోర్డు 23 మే రోజున, ఇది 23, 24 అంటున్నారు. 24 సండే, కాకపోతే ఒకటే రోజు జరిగేటువంటి మెడికల్ బోర్డును తప్పుడు ప్రచారంతో నేనంటే నేను పెట్టించినటువంటి సంకలు గుద్దుకుంటున్న ఏఐటీసీ ఐఎన్టీసీల యొక్క తప్పుడు ప్రచారాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు ఇది రెగ్యులర్గా జరిగే బోర్డు కాదు. జూలై మాసంలో ఉన్నటువంటి 55 మందిలో 54 హాజరైతే 5 మంది అన్ఫిట్ అయినటువంటి వాళ్ళు ఈ కార్మిక సోదరులు 32 మంది. వీళ్ళు గతంలో మెడికల్ బోర్డుకు హాజరై వాళ్ళకు ఫిట్ అన్ఫిట్ తేల్చలేనటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 3-3.5 సంవత్సరాలు వేచి ఉన్నటువంటి కార్మికునికి వచ్చినటువంటి పిలుపు ఇది మెడికల్ బోర్డు అని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి 2 సంఘాలు. కాబట్టి దీనివల్ల ఏ కార్మికునికి కూడా ఉపయోగకరం లేదు. 2 అని చెప్తా ఉన్నారు. అసలు కాంట్రాక్ట్ కార్మికుల జోలే అది కాదు. కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ కార్మికులకు రూపాయి పెరుగుతున్నట్టు లేదు. కేవలం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి కార్మికులకు మాత్రమే సవరణ జరిగింది. అది కూడా పూర్తి నష్టదాయకమైనటువంటిది. వాళ్లకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ఉన్నటువంటి జీతాల కంటే కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన తక్కువ జీతాలు ఇచ్చింది. జీవో 22 నుంచి 26 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి జీవోలు అమలు చేస్తేనే ఇవాళ ఆనాడే ఎక్కువ జీతం వచ్చేది. దాన్ని గెజెట్ చేయలేదు. దాన్ని గెజెట్ చేయించకపోగా మేము కొత్తగా వేతనాలు పెంచినామని ఇవాళ మేము కనీస వేతనాల కమిటీ చైర్మన్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చెప్తున్నదంతా పూర్తిగా యజమానులకు, కాంట్రాక్టర్లకు అనుకూలమైనది తప్ప కార్మికులకు రూపాయి పెరగది. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి. దీన్ని కార్మికులు గమనించాలి. వాళ్ళ మోస ప్రకటనలను కూడా గమనించాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పష్టం చేస్తూ ఉన్నది. పోలీస్ డ్రెస్లో 3 దశాబ్దాల పాటు ప్రజాసేవ చేసిన ఓ హోంగార్డ్ చివరికి తన మరణానంతరం కూడా మరో 2 జీవితాల్లో వెలుగులు నింపాడు. ఇంటి ముందర విషాదం ముసురుకున్న, కన్నీరే కళ్ళలో నిండిన అతని చూపు మరో 2 బతికుండాలి అన్న కుటుంబ సభ్యుల నిర్ణయం అందరినీ కదిలించింది. పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీనగర్ కాలనీలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న బుట్టి శ్రీనివాస్ శుక్రవారం రాత్రి అకాల మరణం చెందాడు. ఆ వార్త తెలిసిన క్షణం నుంచి ఇంటి వద్ద విషాదం అలముకుంది. శవయాత్రలో భర్తకు అగ్గిపెట్టుకుని భార్య జ్యోతి ముందుకు నడిచిన దృశ్యం చూసి కాలనీ ప్రజలు, తోటి హోంగార్డులు మౌనంగా కన్నీరు మున్నీరయ్యారు. జీవితాంతం తోడుగా ఉంటానన్న వ్యక్తికి చివరి వీడ్కోలు ఇస్తూ ఆమె వేసిన ప్రతి అడుగు అక్కడ విషాదాన్ని మరింత గాఢం చేసింది. శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడున్న ప్రతి హృదయం భారంగా మారింది. అయితే తన చూపుతో మరో 2 జీవితాల్లో వెలుగు నింపిన శ్రీనివాస్ మాత్రం అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. సింగరేణి ఉద్యోగుల క్వార్టర్స్లలో నెలకొన్న మౌలిక వస్తుల సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతూ RG1 GM లలిత్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారులతో కలిసి బస్టాండ్ కాలనీ నందు పాదయాత్ర నిర్వహించారు. కాలనీలోని పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలని, కాలనీలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం నిర్వహించాలని కోరారు. ఇళ్ల గోడలపై చెట్లు మొలచి చెట్ల వేర్లపైన పగుళ్లు ఏర్పడడం వంటి సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో AITUC గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, ఏరియా ఇంజనీరింగ్ రామ్మోహన్, ఇన్ఛార్జ్ SO GM లక్కడి రమేష్, కాలనీ వాసులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. సింగరేణి RG1 ఏరియా గుర్తింపు సంఘము యొక్క రిక్వెస్ట్ మేరకు కాలనీలలో ఎట్లా ఉన్నాయి, కాలనీలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని గమనించడానికి రావడం జరిగింది. ఇందులో కొన్ని సమస్యలు దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ ఒకటి వర్షాకాలం వస్తే కొన్ని చోట్ల బ్లాకులు ఉన్నట్టుగా గమనించడం జరిగింది. అట్లా కరెంటు వైర్లు కానీ, చెట్లు కానీ, ఇట్లాంటి కొన్ని సమస్యలు కాలనీ వాసులు దృష్టిలోకి తీసుకొచ్చారు. ఈ యొక్క అన్ని ఏరియాలలో RG1 ఉన్న అన్ని కాలనీలలో కూడా సమస్యలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో, ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో సివిల్ వర్క్షాపు, ఇటు ఎస్టేట్స్ కానీ అందరూ కలిసి ఈ యొక్క ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ డ్రైనేజ్ సమస్యలు కానీ, ఈ యొక్క చెట్లు కనుక బిల్డింగ్లలోకి పోయి చేయడం జరిగింది కానీ, అట్లా వాటర్ సమస్య కానీ, ఇట్లాంటివి ఏమున్నాయో చేద్దాం. ముఖ్యంగా అన్ని కాలనీలలో కూడా ఏ సమస్య లేకుండా ఉద్యోగస్తులందరూ, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ సౌకర్యవంతంగా ఉండాలన్నది దీని యొక్క ప్రధాన లక్ష్యం. చైర్మన్ శ్రీ బుద్ధప్రకాష్ గారి యొక్క ఆదేశాల మేరకు
అన్ని వసతులు కరెక్ట్గా ఉండాలి అన్ని కాలంలో అన్న దాని మీదకు ఈ రకమైన ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే వీటన్నిటిని టైం లైన్లు పెట్టుకొని ఇన్ని రోజుల లోపల ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని సంబంధిత శాఖ అధిపతులు అందరూ హామీ ఇవ్వడం జరిగింది. ఇదే ప్రక్రియను మిగిలిన కాలనీలలో అన్నింటిలో కూడా చేసి మేము సౌకర్యవంతంగా ఉండడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ బస్టాండ్ కాలనీకి ఈరోజు తనిఖీ చేయడం జిఎం గారితో అందరు రావడం జరిగింది. ఎందుకంటే సంక్షేమంలో ఇదొక భాగం. సేఫ్టీ అనేది మైండ్స్లో చెప్తున్నాం. శుభ్రత సౌకర్యాలు ఉండాలన్న ఉద్దేశంతో బస్తీలలో ఈరోజు సింగరేణి RG1 అధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా బస్టాండ్ కాడ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతంలో కొన్ని ఓరల్గా చేయడం జరిగింది, డ్రైనేజీ కొంత చేయడం జరిగింది, ఇంకా కొంత ఉంది. వాటరు విషయం అయితేంది, రోడ్డు విషయం అయితేంది, చాలా వరకు కొన్ని జనరల్గా అవుతున్నాయి. అధికారులు కూడా ప్రత్యక్షంగా కార్మికుల మధ్యలో పోయి తెలుసుకొని చూస్తే బాగుంటుందన్న ఒక నిర్ణయం మనం కోరిక మేరకు వారు రావడం జరిగింది. ఎందుకంటే వస్తే కానీ చూస్తే కానీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు రావడం జరిగింది, చూడడం జరిగింది. కొన్ని వివిధ డిపార్ట్మెంట్లకు కూడా వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారితోని మనం నోటు పెట్టించుకొని పనులు చేసుకోవాల్సిందిగా ఉన్నాం. చిన్న చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. కాబట్టి అన్నీ ఇప్పుడు కార్మికులకు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. కాబట్టి బస్టాండ్ కాలనీకి ఎప్పుడు చెప్పినా సరే చేయడం జరుగుతుంది. ఒక ఈ డ్రైనేజీను మోటార్లది ఏది ఆ డ్రైనేజీ మోటార్కి కరెంటు వైర్లది కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా జరుగుతుంది. ఇంకోటి ఈ బస్టాండ్ కాలనీ నాడు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI ఆధ్వర్యంలో గోదావరి కనిలో ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో TUCI పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి 1,11,00,000 మంది కార్మికులకు వేతనాలు పెంచుతున్నానంటూ నిన్న ప్రకటన చేశారు. ప్రకటనలో గతంలో ఎన్నడూ లేని విధంగా 3 జోన్లుగా ప్రకటించిన వేతన పెంపులో సమగ్రత స్పష్టత లేదు. అయితే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన దాంట్లో అనేక ప్రశ్నలు కార్మికుల ముందుకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో TUCI పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి చంద్రయ్య, ఆడేపు శంకర్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు గుమ్మడి వెంకన్న, ధర్మాజీ నరసయ్య, రాజయ్య, ఏదయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి కనీస వేతనాల పెంపులో శాస్త్రీయత లేదు. అదేవిధంగా ప్రకటనలు కూడా స్పష్టత లేకపోవడం అనేది దురదృష్టకరం. రాష్ట్రంలో 1,11,00,000 మంది కార్మికులకు వేతనాలు పెంచుతున్నట్టుగా మంత్రివర్గము అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ ఈ వేతన పెంపులో అనేక ప్రశ్నలు అనుమానాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నప్పటికీ 2021లో అప్పటి జీవోల ఆధారంగా 18,000 కనీస వేతనంగా నిర్ణయించారు. కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో 3 భాగాలుగా రాష్ట్ర కార్మికులను విభజించి దాంట్లో 16,000 మాత్రమే బేసిక్ వేతనంగా నిర్ణయించడం అనేది అది ఏ విధంగా సరైందో రాష్ట్ర మంత్రివర్గము అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మిక వర్గానికి సమాధానం చెప్పాల్సి ఉన్నదనేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రతిపాదనలు దేని ఆధారంగా ఈ ప్రతిపాదనలు పెట్టారు, ఇది ఏ రంగ కార్మికులకు వర్తింపజేస్తారు, ఇది ఏ రంగ కార్మికులకు ఈ వేతనం అమలవుద్ది అనేటువంటి స్పష్టత లేకుండా గుంపులో గోవిందంలాగా 3 భాగాలుగా కార్మిక వర్గాన్ని విభజించి గ్రేడ్లుగా విభజించి స్పష్టత లేనటువంటి ప్రకటన చేయడం కార్మిక వర్గాన్ని మరింతగా గందరగోళానికి గురి చేసేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కొండనాలుకకు మందు వేస్తే ఉండనాలుక ఊసిపోయానన్న చందంగా కొత్తగా వేతనాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తే పాత వేతనాలకు తగ్గింపుగా పాత వేతనాలను తగ్గించే విధంగా కొత్త వేతనాల జీవోను ప్రకటించడం అనేది ఈ సరైనటువంటి విధానం కాదు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వేతనాలు పెంచుతామని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. ఆ హామీని 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదు. పైగా గతంలో పొందుతున్నటువంటి వేతనాన్ని తగ్గించి ఈనాడు
ఈ యొక్క ప్రకటన చేయడం అనేది కార్మిక వర్గానికి నష్టం చేసేటువంటి విధంగా ఉన్నది. ఈ ప్రకటనను మరి స్పష్టత ఇవ్వాలి. ఏ రంగ కార్మికులకు మీరు చేసినటువంటి ఈ విధానాన్ని అమలు చేస్తే కూడా చాలా గంజాయి విక్రయించిన సేవించిన చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని గోదావరికని 2 టౌన్ సిఐ ప్రసాదరావు హెచ్చరించారు. గోదావరికని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 8 ఇంక్లైన్ కాలనీ, సిర్కే చౌరస్తా, ఆటో స్టాండ్, టీ స్టాళ్లు, పాన్ షాపులు, ప్రభుత్వ హైస్కూల్ ప్రాంతం, కేకే నగర్తో పాటు ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో గోదావరికని 2 టౌన్ సిఐ ప్రసాదరావు, నార్కోటిక్ ఇన్స్పెక్టర్ ఎం రాజ్ కుమార్, నార్కోటిక్ బృందం సంయుక్తంగా శనివారం జగాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గోదావరికని 2 టౌన్ సిఐ ప్రసాదరావు, నార్కోటిక్ వింగ్ ఇన్స్పెక్టర్ ఎం రాజ్ కుమార్, పెద్దపల్లి నార్కోటిక్ టీం సిబ్బంది, డాక్ స్క్వాడ్ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి రామగుండం 2 ఏరియా పరిధిలోని OCP 3లో అధికారుల కళ్ల ముందే భారీ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, టెండర్ నిబంధనల ప్రకారం OCP 3 నుండి తవ్వకపు మట్టిని 4.5 కిలోమీటర్ల దూరంలోని ఎక్స్టర్నల్ డంప్ యార్డుకు తరలించాలని ఉన్నప్పటికీ గుత్తేదారు RVR సంస్థ కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్న ఇంటర్నల్ డంప్ యార్డులోనే భారీగా మట్టిని డంప్ చేస్తూ కోట్ల రూపాయల లాభం పొందుతూ యాజమాన్యాన్ని ఆర్థికంగా నష్టపరుస్తుందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ సింగరేణి CNMDకి అండ్ చీఫ్ విజిలెన్స్ అధికారికి అండ్ RG2 జనరల్ మేనేజర్ గారులను కోరినట్లు పేర్కొన్నారు. దీనివల్ల గుత్తేదారు కంపెనీలకు కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇట్టి కుంభకోణం విజిలెన్స్ విచారణ చేయాలని, అలాగే కొంతమంది సింగరేణి అధికారుల నిర్లక్ష్యం చేస్తే RVR గుత్తేదారుపై హైకోర్టును ఆశ్రయిస్తామని దినేష్ హెచ్చరించారు. పంట పొలాల వద్ద రోడ్ల వెంబడి ఉన్న ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్ను చోరీ చేస్తున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి డీసీపీ బుక్య రామరెడ్డి తెలిపారు. శనివారం రామగిరి పోలీస్ స్టేషన్లలో గోదావరికని ఏసీపీ మడత రమేష్, మంథని సిఐ బొల్లపల్లి రాజు, రామగిరి ఎస్ఐలు తాడవనేని శ్రీనివాస్ మరియు దివ్య మరియు సిబ్బందితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. దొంగలించిన రాగి వైర్, ఏసీ ఔటర్ను మోటార్ బైక్లపై తరలిస్తుండగా కల్వచర్ల హనుమాన్ ఆలయం వద్ద పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 80,000 విలువైన కాపర్ వైర్, 20,000 విలువైన ఏసీ ఔటర్, 2 మోటార్ బైక్లు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. దొంగలను పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన రామగిరి ఎస్ఐలు తాడవేని శ్రీనివాస్, దివ్య, సిబ్బంది అభిషేక్, రమేష్, రాజ్ కుమార్లను డీసీపీ, ఏసీపీలు అభినందించారు. సమాజానికి ఆదర్శంగా నిలిచే నిర్ణయం తీసుకుంటూ గోదావరికనికి చెందిన భద్రకాళి ఫ్లెక్సీ ప్రింటర్స్ అధినేత గంధం మల్లేశం, మంజుల దంపతులు తమ 35వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరణ అనంతరం నేత్రాలు, అవయవాలను దానం చేయాలని ప్రకటించారు. ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు, కమాన్పూర్ అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు సాన రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దంపతులను శాలువాతో సత్కరించి అభినందన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లింగమూర్తి, కేఎస్ వాసు, నల్లవెల్లి శంకర్, పందిల శ్యామ్ సుందర్ పాల్గొని దంపతుల నిర్ణయాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో దంపతుల కుమారుడు వినోద్ కుమార్, కుమార్తె నవ్యశ్రీ పాల్గొన్నారు. వివాహ వార్షికోత్సవం వేడుకలో కూడా ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మా గంధం మల్లేశం అన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి సతీమణి గారికి సదాశయ ఫౌండేషన్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు. మరి ఇంతటి సేవ గుణం ఉన్నటువంటి వీరి ఆదర్శ దంపతులు ఇంత నిర్ణయం చేసుకుని వారి కుటుంబ సభ్యులను ఒప్పించి కూడా ఈనాటి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్న వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, మంచి ఆయుష్ను, మంచి ప్రజాబలం ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీరు అట్లా కూర్చోండి. ఈరోజు గోదావరికని చంద్రబాబు నాయుడు కాలనీకి సంబంధించిన గంధం మల్లేశం దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. వారు వారి 35వ పెళ్లిరోజు పురస్కరించుకొని ఈరోజు ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వదినకు, అన్నయ్యకు పాదాభివందనం. ఎందుకంటే అమ్మ జన్మనిస్తే అవయవదాత పునర్జన్మనిస్తాడు. భగవంతుడు మనకు అమ్మ రూపంలో ఒక దేహాన్ని ఇచ్చిండు. ఎంతో విలువైన అవయవాలు మన దేహంలో ఉన్నాయి. మరణించిన తర్వాత వాళ్ళతోటి మన సాంప్రదాయాలు మరణం చేయడం అనేది ఉంది. ఏంటంటే మా లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ తరఫున ప్రజలకు మంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మన విలువైన అవయవాలను మట్టికో నిప్పుకో అర్పించే బదులు ఈ విలువైన అవయవాలను దానం చేస్తే కంటి చూపు లేని వాళ్ళకు ఇద్దరికి చూపునియొచ్చు. అవయవాల ద్వారా 7 నుంచి 8 మందికి పునర్జన్మనియొచ్చు. శరీరాన్ని దానం చేస్తే మెడికల్ విద్యార్థులకు వైద్య పరిశోధన కోసం పాఠ్యపుస్తకం కావచ్చు. కాబట్టి ఆ అవగాహన పొందిన దంపతులు ఈరోజు వారి మరణానంతరం నేత్ర అవయవాలు దానం చేస్తామని ముందుకు వచ్చిండ్రు. అందుకే ఈ సందర్భంగా మా కమాన్పూర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంటు, సదాశయ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు గౌరవ శ్రీ
సానా రామకృష్ణ గారి చేతుల మీదుగా దంపతులను సన్మానించడం జరిగింది. కృతజ్ఞతలు. ఈ ఎండ తీవ్రంగా ఉన్న కారణంగా రామగుండం రైల్వే వాగన్ వర్క్ షాప్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు పర్మనెంట్ కార్మికులకు టోపీలు, మజ్జిగ, ఓఆర్ఎస్ మరియు చల్లని తాగునీరు అందించాలని అసిస్టెంట్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ ప్రభాకర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించిన రైల్వే ఏడీఎంఈ ప్రభాకర్కి కార్మికుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్మికులు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అరగంటకు ఒకసారి తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకోవాలని కార్మికులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ డిపో, ఎస్డబ్ల్యూయు, ఐఎన్టీయూసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గోదావరిఖని డిపోకు సంబంధించిన నూతన కమిటీని ఎన్నుకునేందుకు గాను రాష్ట్ర, రీజనల్ కమిటీల ముఖ్య నేతలు డిపోను సందర్శించారు. అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గోదావరిఖని డిపో, ఐఎన్టీయూసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. డిపో చైర్మన్గా ముస్తక్ మొయినుద్దీన్, అధ్యక్షుడిగా జిఆర్ ప్రసాద్, డిపో సెక్రటరీగా కేకే రెడ్డి, రుమాదేవిలను, కార్యనిర్వాహకులుగా కేఆర్ శేఖర్లను ఎన్నుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు, కండక్టర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఈరోజు గోదావరి డిపోలో ఈఎన్టీసీ అనుబంధ సంఘమైనటువంటి నూతన కమిటీ ఎన్నుకోవడానికి మేము నా రాష్ట్ర కమిటీ, రీజనల్ కమిటీ గోదావరి డిపో రావడం జరిగింది. ఈ గోదావరి డిపోలో ఉన్న గవర్నమెంట్ వచ్చిన యూనియన్లను మాకు ఇవ్వడం వల్ల యూనియన్ బలోపేతానికి, మా యూనియన్ నిర్మాణం కోసం ఈ గోదావరిఖనికి రావడం జరిగింది. దాంతోపాటు నిన్న ఈడీ లెవెల్లో సమ్మె సందర్భంలో మొన్న జరిగిన చర్చలతో పాటు ఇంకా 29 డిమాండ్ల యొక్క చర్చ ఉంటే నిన్న హై లెవెల్ ఈడీ కమిటీలో మళ్ళీ మా సంఘాలను పిలిచి చర్చ జరగడం వల్ల అవి ఏమేమి జరిగినాయి కూడా మేము వివరించడం జరిగింది. మొన్న 11% ఏదైతే ఒప్పందం జరిగిందో ఆర్టీసీ కమిటీ జీతభత్యాల గురించి, వాటిని జూన్ మాసంలో ఇస్తే జూలై మాసం ఫస్ట్ వీక్లో మాకు సాలరీ పెరుగుతుంది. అదేవిధంగా మాకు స్టాఫ్ రిక్రూట్మెంట్ ఏదైతే చనిపోయిన పిల్లల ఉద్యోగాలు ఇచ్చేది బెడివినర్ స్కీమ్ అంటాం, దాంట్లో ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 సంవత్సరాల కన్సల్టెంట్ పే కింద ఉద్యోగాలు ఇచ్చేవారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సంవత్సరం సడలించింది. అయినా కూడా యూనియన్గా మేమందరం కూడా డిమాండ్ చేసి దాన్ని రెగ్యులర్ ప్రాతిపదికగా ఉద్యోగం ఇవ్వాలంటే నిన్న చర్చల సందర్భంలో ఒప్పందం జరిగింది. ఏదైతే మా బెడివినర్స్కి పిల్లలందరికీ కూడా ఇప్పుడు బోర్డు మీటింగ్లో డిసైడ్ చేసి 1 మంత్లో వీళ్ళందరికీ అప్పటి నుంచి రెగ్యులరేషన్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగేది కూడా రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, అదొక ఐటమ్ ఉంది. అదేవిధంగా మొన్న చాలామంది జూనియర్స్ పాస్ అయి ఉన్నారు టెస్ట్, డిపార్ట్మెంట్ టెస్ట్, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం ఒప్పందం జరిగి ఈ నెలాఖరు వరకు వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి. అదేవిధంగా గవర్నమెంట్ మా హాస్పిటల్స్ ఏదైతున్నాయో దాన్ని మెరుగుపరచాలని డిమాండ్ పెట్టి గోదావరిఖని డిపోలో ఎస్డబ్ల్యూ ఐఐటీసీ అనుబంధ సంస్థ డిపో కార్యదర్శి ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైన నేను, నా పేరు కేకే రెడ్డి, డ్రైవరుగా విధులు నిర్వహిస్తున్నాను గోదావరిఖని డిపోలో. నా తోటి సహోదరుడు ముస్తాక్ చైర్మన్గా, ఇంకో సోదరమని మహిళా కార్యదర్శిగా, జిఆర్ ప్రసాద్ అని అధ్యక్షులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్ అని కె శేఖరు ఈ నియామకం జరిగింది. గోదావరిఖని డిపోలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలే, అందరిని అడిగి అందరి సలహాలు తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చి మమ్మల్ని ఇవాళ రీజనల్, జోనల్ మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎట్ల మల్లేశం గారు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ మా మహిళా సోదరులు, మా తోటి వర్కర్లు, 2 రోజులల్లో నాకు ఏది రిపోర్ట్లు ఇచ్చినా కూడా ప్రాబ్లమ్స్ డిఎం కానీ ఆర్ఎంల దగ్గర కానీ ఏ విషయాలైనా వాళ్ళు చాకచక్యంగా పనిచేయాలని నిర్ణయించుకొని ఈ పోస్టు తీసుకోవడం జరిగింది. వాళ్ళకు 24 hours అందుబాటులో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానని ఆశిస్తూ వాళ్ళు ఏది చెప్పినా సూచన తప్పకుండా సాల్వ్ చేస్తానని హామీ ఇస్తున్నా. గోదావరిఖని కాకతీయ నగర్కు చెందిన మహేష్ స్థానిక హోటల్లో పని ముగించుకొని ఇంటికి రాగానే తీవ్రమైన వాంతులు చేసుకుని మూర్ఛ రావటం, అపస్మారక స్థితికి చేరాడు. 108 అంబులెన్స్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. కాగా వడదెబ్బతోనే మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విజయవంతంగా ముగిసిన ఉద్యోగ సాధన మేళ, ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్ కోయల్ హర్ష.
గంజాయి విక్రయించిన సేవించిన కఠిన చర్యలు. గోదావరికని టౌన్ సిఐ ప్రసాదరావు. రామగుండం 2 ఏరియాలోని ఓసిపి 3లో ఓవర్ బార్డన్ తరలింపులో భారీ అక్రమాలు. సింగరేణి సంస్థను ఆర్థికంగా నష్టపరుస్తున్న ఆర్వీఆర్ కాంట్రాక్ట్ సంస్థ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.